వ్యర్థమే ప్రియులారా. దేవునికి స్తోత్రం. చేర్చుకున్న వాడు ఆయనే కాబట్టి దేవుడు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఈ లోపల నీ ఇంట్లో ఎవరైనా ప్రాణం పెడతాడు నీ కోసం? ఎవరు పెట్టరు. దేవునికి స్తోత్రం. ఓ సాల్తీ పోతే ఆ సాల్తీ ఇవ్వగలదండి. రక్తం పోతే కొంచెం రక్తం మళ్ళీ వస్తుందని ఇస్తారంతే. ప్రియులారా, ఏది కూడా దేవుడిచ్చిన కృపను బట్టి చాలా జాగ్రత్తగా భక్తి విశ్వాసం చాలా జాగ్రత్తగా చెప్పండి. గొర్రెలకు ఏంటంట, లోకానికి వెలిగే ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, గొర్రెలకు మంచి కాపరి. మంచి మాటలవి దేవుళ్ళు ఇచ్చిన వాక్యాలు మనం వింటున్నాం. ధన్యులం ప్రియులారా. హల్లెలూయా. మనం మోలి చేయట్లేదు. ఏంటంటే జీవవాక్యాన్ని భుజిస్తున్నాం. అందుకే మంచి సమయాన్ని కోరుకుని దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. గొర్రెలకు మంచి కాపరి ఏం చేశాడంట? తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ఆ ప్రాణం పెట్టిన యేసు మళ్ళా తన ప్రాణాన్ని పెట్టుకోవడం తెలుసు, తన ప్రాణాన్ని తీసుకోవడం తెలుసు. మళ్ళీ మూడో దినాన్న మరణం దాన్ని బంధించలేదు. కాబట్టి నువ్వు అంత బలవంతుడుగా, అంత బలమైన కుమార్తెగా, అంత బలమైన కుమారుడిగా దేవునితో నింపబడి ఎదుగుదువుగాక. హల్లెలూయా. ఆత్మ భారం మన మీద ఉండాలి. దేవుడు ప్రయాస, ప్రార్థనే ప్రయాస భారం మన మీద ఉండాలి. అప్పుడే మనము వర్ధిల్లుతాం ప్రియులారా. అందుకే దేవుడు చెప్పిన ప్రకారం చేసే ప్రతి కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుడు చెప్పే ప్రతి మాట వలన విశ్వాసం దీవించబడతాడు. అంటే దేవుడు చెప్పే మాట అంటే బైబిల్ చెప్పే మాట విన్నవారు. హల్లెలూయా. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దామా? 25 కీర్తనల గ్రంథం చూద్దాం ప్రియులారా. 25 తీసుకుందాం. ఎందుకంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. చాలా మంది అంటారు, దిగులు పడుతూ ఉంటారు. ఏంటంటే బాధలు బట్టి, కష్టాలను బట్టి. ప్రియులారా, నాకెవరూ తోడులేరు. ఏంటంటే తోడంటే ఏంటి? ఎవరో చెయ్యి అందించుకోలేరు, నా బ్రతుకు ఇలాగ ఉంది అని అనుకుంటున్నావా? ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఏమన్నాడు? మనుషులు నమ్మటి కంటే, నరులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే ఎవరు నమ్ముకోవాలి? దేవుడిని మాత్రం చెయ్యి వదలొద్దు ప్రియ స్నేహితుడా, స్నేహితురాలు. దేవుడికి స్తోత్రం. నేను చూసే మునుపటి కంటే అందరూ కూడా ఇప్పుడు ఏమన్నారు? దేవుడి మీ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని అడుగుతున్నాడు. కన్నీర్లు పెళ్లిలో ఇంకా చాలా రకరకాలుగా బాధలు పాడి గొప్ప తెరకుండా ఏడు చేసేవారు. ఇప్పుడు ఆ ఏడిపి లేదులే. దేవుడికి స్తోత్రం కదా. ఇప్పుడు ఏం చేశారు? ఏడ్చేవాడు ఎప్పుడు ఏడంట ఏం చేస్తాడు? నవ్వుతాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఈసారి అనుకున్నవాడు ఎప్పుడు ఈసారినే ఉండదు, సంతోషిస్తాడని బైబిల్లోనే ఉంది కదా ప్రియులారా. దేవునికి స్తోత్రం కలిగి. అలాంటి రోజులు నాకు ఇస్తాడు నా దేవుడని నువ్వు ధైర్యంగా మాత్రము ఉండాలి. చూద్దాం 25 కీర్తన గ్రంథం తీసుకుని ముందుకెళ్దాం. 8వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, ఈయన ఎలాంటి వాడంట? ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు. కావున దేవునికి స్తోత్రం, తన మార్గం గురించి ఆయన దేవునికి స్తోత్రం. దేనికి ఉపదేశిస్తాడు? హల్లెలూయా. ప్రతి పాపం ఎక్కడ పోతుందంటే యేసు రక్తం ద్వారాగా పవిత్రపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకనే కదా ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనం గైకొన్న విషయంలో ఆయన ఎప్పుడు నిన్ను తొట్టిల్లు ఉండవు. నీ పాదాన్ని ఏం చేయనంట? రాతి తగలకుండా నడిపించుకునే సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అదే వచ్చేలో 10 మాటను చూద్దాం. చూడండి, నిబంధన, హల్లెలూయా, ఆయన నియమించిన శాసనం. హల్లెలూయా. ఏంటంటే శాసనం గైకొనిన వాడు హల్లెలూయా కృపా సత్యంతోనే నిన్ను నడిపిస్తూ ఉంటాయి. అటువంటి గొప్పది మేలు చేస్తాడు. ఆయన ధర్మములో కీడు లేదు కానీ మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయన చెప్పింది నువ్వు ఏదైతే చెప్తావో అది నీకు నెరవేర్చడానికి ఉన్నాడు. అలాంటి ఎప్పుడు కూడా నువ్వు చెప్పు. నీ బాధను ఎప్పుడు చెప్పాలి? ప్రార్థన చేసి నిన్ను చెప్పాలి. అది ఆరోగ్యం విషయమైనా, కుటుంబ బాధ అయిన, సమస్య అయినా ఎవరితో చెప్పాలి? ఆరోగ్యం లేనప్పుడు ఎక్కడికి వెళ్తామండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా. ఫీజు తీసుకుంటాడు, సీట్ ఇస్తాడు. నాకు ఏమి చెప్పకుండా కూర్చుంటే ఆయన ఏమన్నా రాతాడండి? రాతాడా? ఆయన చదువుకున్నది మనసు ఏ శరీరంలో ఏ అవయవం బాగు చేయాలి ఆయన తెలుసు కాబట్టి ఆయన ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నీ బాధ ఏంటో మూలిగితే ఆయన